సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో వేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ ఆ శంకర్ గారు కనబడ్డారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటుంది, కానీ బాగుందండి ఈ స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్. మనం ఆల్రెడీ రంగస్థలము RRRలో చూసాము, అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే తీశారండి, చాలా బాగుందండి. ఇక్కడ ల్యాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు, లే సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా సాంగ్ కూడా తీసేశారు కదా మరి నెక్స్ట్. అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అవుతుందని మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత, కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుందంటారు. నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంత. నాకు సినిమా ప్రియుడిగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్టే అనిపించింది క్యారెక్టర్, కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. అట్టే రెండు క్యారెక్టర్స్లో ఏది నచ్చింది మీకు? నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అంటున్నారా, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి, అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె, అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి, అది రామ్ చరణ్ గారికి, ఎస్జే సూర్య గారు, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. ఎవరు మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్కా. ఓవరాల్గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4. కర్ణాటక నుంచి వచ్చినాం, మాది చిత్రదుర్గం, అక్కడి నుంచి వచ్చినాం. చిత్రదుర్గం కర్ణాటక. సినిమా హైలైట్ ఉంది, సూపర్ సినిమా. రామ్ చరణ్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్. యాక్టింగ్ సూపర్ ఉంది, బాగుంది. అంటే రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేశారు, ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? సూపర్. ఐపీఎస్ కూడా చాలా నచ్చింది, మళ్ళీ పోలీస్ ఐపీఎస్ సూపర్ నచ్చింది. వాయిస్ పోయింది నాకు, వాయిస్ పోయింది. నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారా? లేదు మేడం, వస్తుంది. మెగా ఫ్యాన్ స్టైల్లో గేమ్ చేంజర్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. సూపర్ ఉంది మేడం, హైలైట్ ఉంది. 5 ఇస్తాం మేడం. ఓకే, 3 డైలాగులు అలా కాకుండా శంకర్ సినిమాలో ఒకప్పుడు జెంటిల్మెన్ కానీ ఒక్కొక్కడు కానీ అలాంటి వేరియేషన్లో సినిమా వెళ్ళింది. ఇప్పుడు మనకున్న జనరేషన్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాకి వెళ్ళాలి. ప్రజెంట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, సొసైటీ ఎలా ఉంది, అలాంటి మూవీ ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిందే. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంతకుముందు ఒక ఐటమ్స్ అలా కాదు, డెఫినెట్లీ శంకర్ మార్క్ అయితే ఉంది, సినిమా అయితే సూపర్ ఉంది. రామ్ చరణ్ ఓల్డ్ క్యారెక్టర్ ఉందండి, అది చాలా బాగుంది. ఎందుకంటే ఎవరైతే పార్టీ స్థాపించారో వాళ్ళని గుర్తించుకోవాలి, ఇక్కడ ఎవరు గుర్తించట్లేదు. సో ఈ సినిమాలో అది గుర్తించే విధంగా ఉంది పార్టీ. అంటే పార్టీ స్థాపించి గుర్తించిపోవడం అంటే ఎవరిని అంటున్నారు? నో కామెంట్స్. బట్ ఏంటంటే ఈ సినిమాలో అలాంటి గుర్తించుకోవాలి. ఇప్పుడు మనం ఏ మూలాల నుంచి వచ్చినా పవన్ కళ్యాణ్ చెప్పారు చూడండి, సేమ్ అలానే మూలాలను గుర్తుపెట్టుకోవాలంటారు. ఎస్, కరెక్ట్. మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 4.5. థ్యాంక్ యూ. హరీష్, ఈ వీడియో ఎస్జే సూర్య గారు చూస్తారో తెలియదు, బట్ ఒకసారి సార్ని జస్ట్ వెళ్ళి టచ్ చేయాలని ఉందండి. ఎందుకంటే యాక్టింగ్ మాత్రం సినిమాలో ఒక రేంజ్ తీశారండి. మూవీ మాత్రం జెన్యున్గా చెప్తున్న ఓవరాల్ బ్లాక్ బాస్టర్ అండి మూవీ. ఒకసారి సార్ తోటి జస్ట్ వెళ్ళి సెల్ఫీ దిగాలని ఉందండి ఎస్జే సూర్య గారు. వారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, మూవీ ఈజ్ వెరీ గుడ్, అందరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సినిమాలు ఒకే ఒక్కడు కానీ అంతకు ముందు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే అంత లేదు. ఫైనల్గా చెప్పాలంటే మన హార్ట్ కింగ్ అయితే సేఫ్, మంచి బిజినెస్ జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ మూవీ, 1 టైం వాచ్ అయితే పక్కా బాగుంటుంది. సూపర్ ఉందండి. ఏ క్యారెక్టర్ నచ్చింది అంటే ఐఏఎస్ కిందగా నచ్చిందండి, రామ్ క్యారెక్టర్. ఇంకొంచెం బెటర్ తీయచ్చు అనిపించింది, కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. టూ గుడ్ ఉంది. విలన్ క్యారెక్టర్గా చాలా బాగా చేశాడు. కొంచెం పర్లేదు, అదే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించవచ్చు, కానీ పర్లేదు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. కియారా కాంబినేషన్ బాగుందా లేదంటే అంజలి గారితో కాంబినేషన్ బాగుందా? కియారాతోనే బాగుంది, కొంచెం మోడర్న్గా అనిపించింది. సాంగ్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి, కానీ ఓవరాల్గా అయితే పిక్చరైజేషన్స్ కూడా చాలా బాగుంది. మరి ఒక సాంగ్ కట్ చేశారు అని అంటున్నారు, దాన్ని ఏమైనా మిస్ అవుతున్నారా? అది నాకైతే ఏం తెలియదు అండి. అది ఓవరాల్ రేటింగ్ ఎంత?
ఓవరాల్ రేటింగ్ 3.5 వరకు ఇస్తాను. మాస్గా ఉంది. ఇది కూడా ఏం కావాలా, డాన్స్ కావాలా డాన్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ ఉంది, మాస్ కావాలా మాస్ ఉంది, ఇంత ఉన్నది. డాన్స్ వేణుమా డాన్స్ అందరూ అర్థం చెప్తున్నారు మాస్. చూడండి యూత్ని అడగండి, యూత్ సాటిస్ఫైడ్ బాగా ఉంది. ఎవరు చెప్తున్నారు 100% పక్కా. డాన్స్ అదిరిపోయింది. రామ్ మచ్చా మచ్చా సాంగ్ అదిరిపోయింది. వదిలితేనే థియేటర్లో డాన్స్ పర్మిషన్ లేదు, లేకపోతే నేను డాన్స్ చేసుకుంటా థియేటర్లో. మాస్ ప్రతి సీను ఆయన విషువల్ అంతా మాస్గా ఉంది. నేను తమిళనాడు యాక్చువల్గా రామ్ చరణ్ సినిమా చూసేదానికి హైదరాబాద్కి వచ్చిన, కంప్లీట్ ఫుల్ సాటిస్ఫైడ్. స్టెప్ అయ్యే వాళ్ళ పాట ఉంటే బాగుంటుంది. రామ్ చరణ్ కోసం డెడికేట్ చేస్తున్నాయి డాన్స్. రామ్ చరణ్ సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్. రొటీన్లా కాకుండా మంచి కథ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. చరణ్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఆయన యాక్టింగ్ బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే తప్పే లేదు. ఇలాంటి కథ ఎంచుకోవడం ఒకటే తప్పు అనిపించింది. అసలు ఏ ఎపిసోడ్ బాగాలేదన్న. రామ్ చరణ్ గారు ఎమోషన్ పండలేదు. మెయిన్ ఆ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో హైలైట్ అన్నారు, కానీ అప్పన్న క్యారెక్టర్లో పసలేదు అనిపించింది నాకు. అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు అన్నారు, బట్ అంత స్టఫ్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు అప్పన్నది. ఎవరిది లేదన్నా. మీకు రెండిట్లో ఏ క్యారెక్టర్ నచ్చింది? ఏ క్యారెక్టర్ నచ్చలేదు. రామ్ చరణ్ గారు చేసే సినిమా కాదు ఇది. అండ్ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే అసలు కాదు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, సో ఏ కాంబినేషన్ నచ్చింది? కైరా అద్వాని ఆల్రెడీ వినయవిధేరామ ఫ్లాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను ఎందుకు ఎంచుకున్నారు? ఆల్రెడీ చూశారు, దట్స్ అ ఫెయిల్యూర్ కాంబినేషన్. మళ్ళీ తీసుకొచ్చి ఆమెనే పెట్టారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కైరా అద్వాని అంజలి గారు చాలా మంచి యాక్టర్, కానీ ఆవిడకి పర్ఫెక్ట్ రోల్. ఆవిడ ముసలావిడగా బాగా చేశారు, కానీ ఆ ఫేస్ పక్కకు పెట్టి దాన్ని చూపించిన విధానం బాగా, ఆ క్యారెక్టరైజేషన్లో పవర్ లేదు. ఇంకా దిల్ రాజు గారికి ఇది గేమ్ పాటలు అనవసరంగా పెట్టారు. పాటలు లేకుండా ఉంటే బాగుంటుంది. పాటలు తీసేసి ఉంటే మటుకు నచ్చేదేమో. వ్యర్థమే అండి, కష్టమే. సునీల్ గారు కామెడీ గురించి జరిగారంటే నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను అన్నమాట. ఆయన కామెడీ గురించి అడగండి, అసలు ఏముంది కామెడీ. సునీల్ గారిని ఆల్రెడీ పుష్పలో మంగళం సీన్గా చూసి కామెడీ మళ్ళీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఆయన ఇంకా వేరేగా ఏమన్నా చూడాలనుకుంటున్నాం. ఎస్జే సూర్య గారు ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆయన గురించి అసలు ఎస్జే సూర్య గారు, జయరామ్ గారి క్యారెక్టర్, వీళ్ళలో కామెడీ పండే. ఇంకా మీరు అన్నట్టు సునీల్ వీళ్ళకంటే కూడా జయరామ్ గారి క్యారెక్టర్ నుంచి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నామే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే డాకు మహారాజ్ కూడా మాస్ యాక్షన్ మూవీ కాబట్టి అది బాగుంటే చెప్పలేము. ఎందుకంటే బాబీ గారు ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమాకి? రేటింగ్ 5కి 1.5 రేటింగ్ ఇస్తా. సినిమా ఎలా? సూపర్ అండి. సో అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? కలెక్టర్ క్యారెక్టర్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు శంకర్ గారు అన్నాక. అండ్ ఎస్జే సూర్య గారి యాక్షన్ కూడా అందరూ బాగా చేశారు అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? టగ్ ఆఫ్ వార్ లాగా నడిచిందండి. హీరో దగ్గర విలన్ దగ్గర హీరో అన్నట్టు. ఇతను ఒక ప్లాన్ వేసుకుంటే అతను ఇంకో ప్లాన్ రెడీగా ఉన్నారనమాట. ఎవరికి ప్లాన్ అంటే టగ్ ఆఫ్ వార్ అంటే అర్థమైపోయింది కదా, అది అనమాట. మెగా ఫ్యాన్స్కి మళ్ళీ సంక్రాంతికి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. బంపర్ హిట్. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 4.5.